వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. రామ్ చరణ్ గారి పెద్ది గురించి అయితే ప్రజెంట్ ఇండస్ట్రీలో ఒక పెద్ద టాక్ నడుస్తుంది. అది ఏంటంటే సినిమా పోస్ట్ పోన్ అయింది, సినిమా రావట్లేదు, అది ఇది ఒక రకమైన గోల్ అయితే నడుస్తుంది భయ్య. అలా క్లియర్గా చెప్తున్నా, సినిమా అయితే ఎలాంటి పోస్ట్ పోన్ అనేది లేదు. ఈవెన్ యాక్చువల్లీ సంక్రాంతి టైంలో ఒక అప్డేట్ కూడా రావాల్సింది, కానీ అది ఎందుకు ఆగిందంటే ప్రజెంట్ మనశంకర వరప్రసాద్ అనే సినిమా ఎలాంటి సంచలనాలు చేస్తుంది, ఎలాంటి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్లో ఒక ఇది ఉందో అనేది ప్రతి ఒక్కరు తెలుసు. యాక్చువల్లీ ఇలాంటి సిచ్యువేషన్లో అంటే మన సినిమాయే పోటీయా, మన సినిమా అప్డేట్స్ రావడం అవసరమా అని కేవలం దింపలేదు. కానీ పెద్ది నుంచి అయితే సెకండ్ సింగిల్ వచ్చిన తర్వాత లెక్కలన్నీ ఇప్పటికే చిక్రీ అనే సాంగ్తో ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ సినిమా వైపు చూసింది. జస్ట్ ఈ సినిమా నుంచి వచ్చిన మూడు అప్డేట్లు, ఒకటి పోస్టర్, 2 ఫస్ట్ షాట్, 3 చిక్రీ సాంగ్. ఈ 3 అప్డేట్లతో ఒక పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు పబ్లిసిటీ కోసం. అలాంటివి ఏవీ లేకుండా జస్ట్ కంటెంట్తోనే బుచ్చిబాబు అనేవాడు ఈ పెద్ద సినిమాకి అసలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే ట్యాగ్, అంటే దాని మీద కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి ఈ మధ్యన. సో ఈ గేమ్ చేంజర్ సినిమా తర్వాత సో అలాంటి వాళ్ళందరికీ ఇదిరా గ్లోబల్ స్టార్ రేంజ్ అని చెప్పి ప్రపంచానికి తెలియజేశాడు బుచ్చిబాబు. మాత్రం బుచ్చిబాబు ప్రజెంట్ రామ్ చరణ్ గారి అభిమానులకి, మెగా అభిమానులకి ఒక పెద్ద, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎలా దొరికాడంటే మరి ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, కానీ ఈ కథని ఎలా ఒప్పించాడో రామ్ చరణ్ గారితో అవన్నీ తెలియదు. కానీ ఆయన ఇస్తున్న మాస్ లుక్ కానీ ప్రజెంట్ రామ్ చరణ్ గారి లుక్ కానీ చూస్తుంటే బుచ్చిబాబు నీకు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది, అది ఏది పట్టించుకోకండి. క్లియర్గా, అంటే మామూలు క్లియారిటీలో లేడు బుచ్చిబాబు, చాలా అంటే చాలా క్లారిటీతో ఉన్నాడు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితులైనా మార్చిలోనే రిలీజ్ చేస్తున్నారు. మార్చి 26న సినిమా పడిపోతుంది, మార్చి 25న ప్రీమియర్స్ పడిపోతున్నాయి. ఇది ఇంత ఫిక్స్ అయిపోండి. ఎవడెవడో సోషల్ మీడియాలో ఏదేదో రాస్తుంటారు. ముఖ్యంగా ఇంకా మెగా ఫ్యాన్స్ మీద, మెగా ఫ్యామిలీ మీద ఇంకా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇప్పటి నుంచి మనది మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి చూస్తున్నాం. ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది, ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఏం చేసినా సరే, ఓజీ మనశంకర వరప్రసాద్ పెద్ది, ఓజీ మనశంకర వరప్రసాద్ రీజనల్ అయితే పెద్ది ఇంటర్నేషనల్. మామూలుగా 6 కొడితే అది ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ 6 కాదు భయ్య, చాలా హ్యూజ్ 6 కొట్టేశాడు. ఒక 120 మీటర్లు 6 కొట్టేశాడు ఆల్రెడీ రామ్ చరణ్. ఇండస్ట్రీ మొత్తం ఇదే టాక్. అంటే ఏది ఎప్పుడు ఎలా ప్లాన్ చేయాలి అనేది చాలా క్లియర్గా ఉన్నారు. ఇంకొక 2 నెలలు అవుతుంది, ఇంకా సినిమా మీద ఇంకా అప్డేట్స్ రావట్లేదు, ఇది అదని చాలామంది ఫ్యాన్స్ కూడా కుక్కేసుకున్నారు. కానీ వాళ్ళందరికీ చెప్తున్నా కదా, జస్ట్ ఈ పండగ సీజన్ ఎలాగా అవ్వనివ్వండి, పెద్ద నుంచి వచ్చి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇండియా మొత్తం ఒక బ్లాస్ట్ అయిపోద్ది. మామూలుగా బ్లాస్ట్ అవుతుంది. ఇప్పటికే సంక్రాంతి సినిమాలతో మనశంకర వరప్రసాద్ గారు కానీ, నెక్స్ట్ రవితేజ గారి సినిమా కానీ, భర్త మహిళ విజ్ఞప్తి కానీ, నెక్స్ట్ మన నవీన్ పొలిశెట్టి గారి సినిమా కానీ, అనగనగా ఒకరాజు సినిమా కానీ, నెక్స్ట్ నారీ నడుమురారి శర్వానంద్ గారి సినిమా కానీ, 4 సినిమాలు కూడా చాలా మంచి టాక్తో చాలా అద్భుతంగా రన్ అవుతాయి. ఇంకా చిరంజీవి గారి సినిమా గురించి చెప్పాల్సి వస్తే అది ఒక రీజనల్ లాంగ్వేజ్లో 600 కోట్లు కూడా సినిమా అది. సో ఇప్పుడు ఇలాంటి టైంలో పెద్ది అనే సినిమా ఇంకా చెప్తున్నా కదా, ఇవన్నీ రీజనల్ అయితే నెక్స్ట్ అంతా ఇంటర్నేషనలే. ఇప్పటికే తెలుగు సినిమా అనేది ప్రపంచ సినిమా స్థాయిలో ఉంది భయ్య, మామూలుగా లేదు. చెప్తున్నా కదా, ఇండియాలో ఎక్కడ ఏ సినిమా వచ్చినా ఎవడే ఉలిక్కి పట్టలేదు. కానీ తెలుగు నుంచి ఒక సినిమా వస్తుంది, తెలుగు స్టార్ హీరో ఒక సినిమా ఒప్పుకున్నాడు అంటే ఇండియా మొత్తం ఒక షేక్ అవుతుంది. దానికి ప్రజెంట్ ఎగ్జాంపులే నిన్న అల్లు అర్జున్ గారు నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ చూడండి. చెప్తున్నా కదా, ఇండియాలో ఇప్పుడు భయ్యా తెలుగు సినిమాల్ని మన కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఎంత తక్కువ చేద్దాం అనుకున్న టాలీవుడ్ని ఇంటికి కూడా పేకలేరు. మీరు ఏదో ఏంటి మనశంకర వరప్రసాద్లో గన్ ఏంటి అంత సింపుల్గా కాల్ చేస్తున్నాడు, అలా ఇంకా హీరోయిన్ గోల్డ్ ఏంటి తక్కువ ఉన్నాయి కలర్ వేసుకుంది, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంకే మీద మేసాలు ఏంటి లెక్క తక్కువ ఉంది. అలాంటి మీరు చిన్న చిల్లర ఏవో చూసుకోండి, సినిమాని సినిమాగా చూడండి. అది చేస్తుంది ఎవరంటే, అంటే ఒక కడుపు మంటతో చేస్తున్నారు. ఇంట్రా బాబు టాలీవుడ్లో దొరకట్లేదు ఏంటి, మనకి వ్యూస్ తగ్గిపోతున్నాయి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి, అలా చేయడమే తప్ప సినిమాని సినిమాగా ఎంజాయ్ చేయడం మానేశారు అందరూ. సో అలాంటి వాళ్ళందరూ ఎంత ఏడ్చి గీకెట్టుకున్నా సరే, పెద్ద సినిమా మీద కూడా ఆల్రెడీ నెగిటివ్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, పెద్ది అనే సినిమా సెట్ చేయబోయే రికార్డులు ఏ రేంజ్లో ఉంటాయంటే, దంగల్ ఇంకేం ఉండదు. దంగల్ కానీ, పుష్ప 2 కానీ, బాహుబలి 2 కానీ ఇంకేం ఉండదు. టాప్లో వెళ్ళి కూర్చుంటాడు. ఒక మాస్ ఎలివేషన్స్ అని చెప్తున్నా కదా, ఒక ఆట కూలిగా కనిపిస్తున్నాడు రామ్ చరణ్ గారు. అంటే ఏదో ఒక స్పోర్ట్ బ్యాక్డ్రాప్తో సెట్ అయితేనే అంటే మనకు అనిపిస్తుంది ఏది స్పోర్ట్ డ్రామా ప్రతిసారి అనిపిస్తుంది. కానీ ఒక ఆట కూలీగా అంటే
ఇంటర్వెల్ ముందు ఒక 2 స్పోర్ట్స్ సరైనవి, ఇంక ఇంటర్వెల్ తర్వాత ఇంకా కుస్తీ గిస్తీ ఇవన్నీ ఆలోచించుకుంటుంటే అసలు ఆ కాన్సెప్ట్ ఎలాగో ఆలోచించారో బుచ్చిబాబు అనే రేంజ్లో ఉంది భయ్య. మొన్న ఎవడో పూల చొక్క ఎర్ర చొక్క ఏదో ఈ కథతోనే ఎంత చేసేద్దాం అనుకుంటున్నావు, నాకు కథ తెలుసు నిజంగా బాడీ లాంగ్వేజ్ అది చూసి కొద్దిగా అటు ఇటు తేడాగానే అనిపించింది ఎలా మాట్లాడుతున్నాడు. చూడండి, సినిమా రిలీజ్కి ముందే కథలు తెలుసుకుని వాటి మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంటే ఈ బ్యాచ్ మొత్తం ఎలా ఉండాలంటే ఇలాంటి వాళ్ళందరికీ మామూలు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు భయ్య. నిర్మాతలు కూడా బోల్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కానీ మనశంకర్ వరప్రసాద్ ఎలాంటి ఒక అడుగు ముందుకేసి ఇష్టానుసారంగా రివ్యూలు ఇచ్చి సినిమాని ఒక క్రిటిక్లా రివ్యూలు ఇవ్వండి, అంతేగాని పర్సనల్ గజ్జితో లేదంటే చిరంజీవి గారి మీద, లేదంటే ఎవరో బాలకృష్ణ గారి మీద, వెంకటేష్ గారి, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరి మీద ఒక పర్సనల్ గ్రేజ్తో కొంతమంది వీడియోలు ఏవైతే చేస్తున్నారో అలాంటివి ఏవి చల్లవు అని చెప్పి ఏదైతే మనశంకర్ వరప్రసాద్తో ఒక అడుగు ముందుకేసి ఒక యాక్ట్ తెచ్చారో చాలా వరకు వీడియోలు డిలీట్ చేసుకుని అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. సో ఇదే చెప్తున్నా కదా, క్రిటిసిజం ఉండాలి. సినిమాలో ఉన్న బొక్కలు బయటికి తీ, అంతేగాని గన్నేంటి వెయిట్ తక్కువ ఉంది, హీరోయిన్ గోల్ ఏంటి ప్రెడిగ్యూర్ పెట్టుకుంది, అక్కడ ఏంటి మరీ ఇంకా ఘోరంగా చెప్పాలంటే ఎలా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏంటంటే తెరలోనే చూసేసి హీరో వెయిట్ కూడా ఏంటి ఇంత ఎక్కువ ఉంది, ఇంత తక్కువ ఉంది, ఇన్ని గ్రాములు ఉన్నారు అది కూడా చెప్తారేమో రివ్యూలో. అసలు కథ ఏంటి, నీకు ఎక్కడ ఏంటి, ఎలా వెళ్ళింది, కొందరైతే ముందడుగు వేసేసి అత్యుత్సాహంతో కథ మొత్తం చెప్పేస్తాడు, ఏ సీన్ ఎలివేషన్ అంతా చెప్పేస్తాడు. ఇంకా నువ్వన్నీ చెప్పేస్తే ఇంకా కామనాడి అనుకోడు, ఇంకా అది ఇంకేం చేసేస్తాడు. సో రివ్యూలు చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే రివ్యూలో చెప్పడం మానేశారు. ఒపీనియన్ అంటున్నారు, అది ఒపీనియన్ కాదు, సినిమాలు చంపాడు. ఈయన కూడా ఇట్లా అంటారు, టాలీవుడ్లో మార్పు రావాలి, టాలీవుడ్లో హాలీవుడ్ని తలదన్నే సినిమాలు రావాలి, టాలీవుడ్లో హాలీవుడ్ గీలీవుడ్ ఏది లేదు. ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచ సినిమాకి ఒకటే వుడ్, అది టాలీవుడే. ఈవెన్ మీరు అవతార సినిమా చూసుకున్నా సరే ఎంటైర్గా ఆ కాన్సెప్ట్ ఇవన్నీ చూసుకుంటే ఒక తెలుగు ఫ్యామిలీ డ్రామాలా ఉంటుంది, అది క్లియర్గా అంతే. అంటే ఏటి భయ్యా నువ్వు అవతార్ గురించి మాట్లాడుతున్నావు అంటే నేను చెప్తున్నాను కదా, సినిమా మొత్తం మీరు క్లియర్గా చూస్తే అంటే వాళ్ళు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ అవన్నీ తీసి పక్కన పెడితే మన తెలుగు సినిమాల్లో ఎప్పుడో ఈవి సత్యనారాయణ గారు, లేదంటే గుమ్మడి గారు, వీళ్ళందరూ జగ్గయ్య గారు చేసిన ఒక ఫ్యామిలీ డ్రామా సినిమా అది. సో అలాంటిది ఈడేమో ఇంకా వీడికి అర్థం కాకపోయినా సరే ఇంగ్లీష్ సినిమాలో ఆహో ఓహో అంటాడు. కానీ పెద్ద సినిమా విషయానికి వచ్చేసరికి, లేదంటే చిరంజీవి గారి సినిమా, లేదంటే బాలకృష్ణ గారి సినిమాకి వచ్చేసరికి వీళ్ళందరికీ లాజిక్లు కావాలి. చెప్తున్నా కదా, ఇలా పడి ఏడ్చే ప్రతి ఒక్కడికి చెప్తున్నా, పెద్ది అనే సినిమాతో రామ్ చరణ్ గారు పెట్టబోయే లెక్కలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఈ సినిమాతో దంగల్ లేదు, పుష్ప 2 లేదు, ఇంకా చెప్తున్నా కదా భయ్యా అది వేరే లెవెల్. అంటే మొదటి సినిమాతోనే చెప్తున్నా, మళ్ళీ బుచ్చిబాబు అనేవాడు రాసి పెట్టుకోండి, మొదటి సినిమాతోనే 1250 కోట్లకు పైగా సెకండ్ సినిమాతోనే, ఇప్పుడు ఎలాంటి సినిమాతోనే 100 కోట్లు కొట్టిన బుచ్చిబాబు కేవలం రెండో సినిమాతోనే దాదాపు 1500 కోట్లకు పైగా గ్రాస్ అయితే కొట్టబోతున్నాడు. ఇంకా ఆ తర్వాత లెక్కలు ఎక్కడికి వెళ్ళి ఆగుతాయి ఏంటి అనేది చెప్తున్నా కదా, అది ఇంకా వేరే లెవెల్ పెద్ద అనే సినిమా. మనశంకర్ వరప్రసాద్ కూడా నేను దాదాపు 350 నుంచి 500 కోట్ల గ్రాస్ పట్టబోతున్న సినిమా అంటే చాలామంది అంత సీన్ ఉందా, అనిల్ రావుప్పుడు అలా చేస్తారా, చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయింది అది ఇది ఏదేదో బాగారు. కానీ కట్ చేస్తే కొన్ని సినిమాలకు ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందన్న, సినిమా స్టార్ట్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఆ వైబ్ అలా కంటిన్యూ అయిపోద్ది. పెద్ద సినిమాలో అదే జరుగుతుంది. సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి చిక్రీ సాంగ్ వరకు ఎలాంటి అప్డేట్ వచ్చినా యునానిమస్గా ఫ్యాన్స్తో సంబంధం లేకుండా సూపర్ బ్రా అన్నారు. సో అదే టాకు సినిమా రిలీజ్ రోజు కూడా పడబోతుంది. పడిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా 1500 కోట్లకు పైగా కొట్టబోతున్న సినిమా. ఇండియా మొత్తం షేక్ కాదు, ఈసారి గ్లోబల్ వేడిగా గ్లోబల్ స్టార్ ట్యాగ్ చెప్తున్నా కదా, ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరికీ కూడా గ్లోబల్ స్టార్ అంటే రామ్ చరణే అనే రేంజ్లో అయితే బుచ్చిబాబు సినిమాని తీసినట్టన్నా. ఈ సినిమా అందరూ ఏదో అనుకున్నారా, ఒక పెద్ద ఎమోషనల్ డ్రామా అంటన్నా. సెకండ్ హాఫ్ అయితే నువ్వు రంగస్థలం సినిమాని మర్చిపోతా ఉంటావు. ఇంక చెప్తున్నా కదా, ఇంకెంతకు మించి రామ్ చరణ్ గారి సినిమాలకి ఎలివేషన్ ఇవ్వాలంటే రంగస్థలమే, ఒక మగధీర, నెక్స్ట్ ఒక RRR, వాటికి మించి సినిమా ఉండబోతుందని చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా ఇండియా మొత్తం ది బిగ్గెస్ట్ గ్రాసర్ మాత్రం పెద్ద సినిమా కాబోతుంది. ఇంకొక 2 నెలల్లో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రికార్డుకి ఎక్స్పైరీ డేట్ వచ్చేది.